హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్కు సంబంధించి చిన్న తర్జనా భర్జనా కారణంగా నోటిఫికేషన్ కొంచెం హోల్డ్లో పడింది. కానీ ఏపీలో మాత్రం ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అంటే మనం ప్రిపరేషన్ని ఈరోజు కనుక మొదలెడితే నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మనకున్న 24 చాప్టర్లు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి గాను ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రిపరేషన్ని చదవడం, టెక్స్ట్ బుక్స్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? అమెజాన్లో ఉన్నాయి సార్ మీ టెక్స్ట్ బుక్లు అని నన్ను అడుగుతూ ఉన్నారు. సరే, అమెజాన్లో ఉన్నాయన్న విషయం నాకు కూడా తెలుసు. కానీ అమెజాన్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని ఆర్డర్ చేశాక మన బుక్ బదులుగా ఇంకొక బుక్ వస్తుందని చెప్తున్నారు. ఆ జాగ్రత్త మీరు తీసుకొని రిటర్న్ పాలసీ ఉంటే పెట్టుకోండి. దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఒక విషయం ఏంటండి అంటే నోటిఫికేషన్ ఏపీలో మాత్రం యాజ్ సూన్ యాజ్ తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏపీలో అన్ని టెక్స్ట్ బుక్ సెంటర్స్లో మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి. ఈ టెక్స్ట్ బుక్ అనేది మార్కెట్లో ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల ప్రొవైడ్ చేశాము. దీనికి సంబంధించి నేను ఏమేమి కంటెంట్ ఇందులో రాశాను, ఏ అప్డేట్ ఇందులో ఇచ్చాననే విషయాన్ని ప్రతిదీ కూడా ఇందులో ఇచ్చాను. దీంట్లో మొత్తం తెలంగాణలో 10 చాప్టర్ల పేరుతో చదువుతాం, ఏపీలో మొత్తం 22 చాప్టర్ల పేరుతో చదువుతాం. ఇంకొక 2 చాప్టర్లు మీకు కొంచెం అదనంగా ఉన్నాయి. వాటిని నేనేం చేస్తున్నానంటే మీరు యాప్ నుంచి కనుక బై చేసి, ఎవరైతే యాప్లో నుంచి కనుక బై చేసేది ఉంటే వాళ్ళందరికీ నేరుగా అక్కడ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంక్లూడింగ్ జిఎస్ లాంటి అంశాలు కూడా మీకు ఇందులో ఉండేది ఉంటే అందులో ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ప్రొవైడ్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించే ఉద్దేశంతో మీరు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అయితే 799 రూపీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అయ్యేది ఉంటే 749 రూపీస్తోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్, సుమారుగా 830 పేజెస్ ఉంటాయి. ఇది ఎనఫ్. చదివే విషయాన్ని ప్రతి టాపిక్ని చాలా వివరణాత్మకంగా మీరు చదువుతూ ఉన్న కొద్దీ ఇంకా చదవాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని నేను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాను. ఇది అన్ని చోట్ల అన్ని బుక్ సెంటర్స్లో అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండి. దీనితో పాటుగా 2 పుస్తకాలు ఒక సీల్డ్ ప్యాక్లో మీకు మార్కెట్లో ఎవరైనా సరే ఈ విధంగా పంపించాల్సింది. ఎందుకంటే నా దగ్గర నుంచి పోయినటువంటి పుస్తకాలే కాబట్టి ఎవరైనా సరే ఈ బుక్ని మీరు సీల్డ్ కవర్ లోపల మీరు తీసుకోవచ్చు, మీరు ప్రయోజనం పొందవచ్చు. ఎందుకండి అంటే చాలామంది ఐటీఐ చేసినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం తెలుగు మీడియం విద్యార్థులు. పాపం వాళ్ళు ఒక బుక్ ఆర్డర్ చేస్తే మరొక బుక్ వచ్చే వరకు వాళ్ళు అక్కడనే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడనే నేను పూర్తి మెటీరియల్ని మీకోసం పంపిస్తున్నాను. ఒకవేళ ఈ మెటీరియల్ని మీరు బుక్ చేసుకున్నాక ఎన్ని రోజులకు వస్తుందంటే ఈ మెటీరియల్ మీరు బుక్ చేశాక జస్ట్ 3 వర్కింగ్ డేస్లో అది మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇది ఒక అప్డేట్. దాంతోపాటుగా ఏపీలో ఫుల్ కోర్స్ గురించి అడుగుతుంది. ఏపీ విద్యార్థులు ఫుల్ కోర్స్ క్లాసెస్ అడుగుతున్నారు. ఈ ఫుల్ కోర్స్ క్లాసెస్ ఏంటండి అంటే ప్రధానంగా ఈ కోర్స్ అనేది మీకోసం ఇది అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. అంటే సుమారుగా ఇందులో మనం ఎంచేటువంటి టాపిక్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ లైవ్ క్లాసెస్తో పాటుగా 10,000 వరకు 24 చాప్టర్లకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రతి విద్యార్థితో చేయించడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క హైలైట్స్ విషయానికి వస్తే ఈ కోర్సులో లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ అంటే తెలుసు కదా, అంటే డైలీ మనం పెట్టేటువంటి లైవ్లు అంటే దాదాపుగా 10 to 1:30 ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆటోమేటిక్గా 6 వరకు ఉంటాయి లైవ్లు. అంటే మీరు ఇంట్లోనే ఉంటూ ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ దాకా రాకుండానే మీరు ఆన్లైన్ క్లాసెస్ విత్ నోట్స్ కూడా రాసుకోవచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు ఇంట్లోనే ఉండి. దాని ఎక్స్ప్లెనేషన్ని కూడా మీరు వింటూ ముందుకెళ్ళచ్చు. ఇది మీరు చేయవలసినటువంటి ముఖ్య పని ఏంటండి అంటే ఒకవేళ మీరు కనుక చూసుకోలేదు, అందుబాటులో ఉండి మీరు కనుక చూసుకోకపోతే ఏం చేయొచ్చు, మళ్ళీ ఇందులో లైవ్ రికార్డింగ్ ఉంది కదా, ఈ రికార్డింగ్లో మీరు ఓపెన్ చేయగానే మీకు ఆ రోజు జరిగినటువంటి క్లాస్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మనకి ట్రాన్స్ఫార్మర్ లెసన్తోని కొత్తగా ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది.
ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే విజయవాడలో లబ్బిపేటలో అతి త్వరలో బ్యాచ్ని మనం రన్ చేయబోతున్నాం. అది కూడా నేను యూట్యూబ్ వేదిక ముఖంగా మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇది నేను ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్. మీరు క్లాసెస్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఒక క్లారిటీతో తీసుకోండి. యాప్ ఓపెన్ చేశాక యాప్లో స్టోర్ అనే ఒకటి ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్ళి మీకు తీసుకుంటే పూర్తిగా అన్ని క్లాసెస్ అనేవి మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 24 టాపిక్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇందులో ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఇందులో సార్ నాకు టెస్ట్ సిరీస్లు కావాలంటే ఓకే, టెస్ట్ సిరీస్లు తీసుకో. నాకు సార్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి కోర్స్ కావాలి ఫుల్ కోర్స్ అంటే తెలంగాణకు సంబంధించి ఫుల్ కోర్స్ ఇక్కడ ఉంటుంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి, మీకు తెలిసిపోతుంటుంది. ఇది పూర్తి అప్డేట్. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ కాల్ చేయండి 6309398306. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు గురించి నేర్చుకుందాం. మరి వర్మ సార్ కూడా ఎలా చెప్తున్నాడో మీకు తెలియాలి కదా. వర్మ సార్ ఇచ్చేటువంటి స్ట్రాటజీ అనేది మీరు లైవ్లో ఉంటే మీకు తెలుస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రాన్స్ఫార్మర్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంట్రడక్షన్ పాయింట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ పర్పస్లో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ట్రాన్స్ఫార్మర్. సాధారణంగా చాలామంది యాస్పిరెంట్స్ తెలిసి చేసే తప్పులు చాలా అధికంగా ఈ లెసన్ నుంచి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క బిట్ని మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి అటువంటి తప్పు చేయకుండా నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ బిట్ అడిగే విధానాన్ని ఎలా ఉంది, ఆ బిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్లో రేపు మోడర్న్ ఆఫ్ క్వశ్చన్ అనేది రేపు ఎలా వస్తుంది అనే విషయాన్ని ప్రిపరేషన్లో మరీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే 100% మనం విజయం సాధించవచ్చు. అలాంటి కోవలేనిదే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన వీడియోస్లో ప్రధానంగా మనం చూస్తే ట్రాన్స్ఫార్మర్ అంటే చాలామంది యాస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే ఈజియెస్ట్ లెసనే కదా ఇది అనుకుంటాం. కానీ దేని యొక్క విలువ దానిదే. ఇంగ్లీష్లో మనం చూస్తే ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు. ట్రాన్స్ఫార్మర్ అంటే మార్పిడి యంత్రము అని అర్థం. మార్పిడి యంత్రము అని అర్థం. అంటే ట్రాన్స్ఫార్మర్ దేన్ని మారుస్తుంది? మనం చదివే బిట్లను బట్టి ట్రాన్స్ఫార్మర్ దేన్ని మారుస్తుంది అంటే వోల్టేజ్ని మారుస్తుంది. అంటే సార్ నేను ఒక క్వశ్చన్ పేపర్ చూశాను, ఈ క్వశ్చన్ పేపర్లో ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి వోల్టేజ్ మారుస్తుందా, ట్రాన్స్ఫార్మర్ కరెంటుని మారుస్తుందా, ట్రాన్స్ఫార్మర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది పౌనపున్యాన్ని మారుస్తుందా, ట్రాన్స్ఫార్మర్ పవర్ని మారుస్తుందా, ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్స్ని మారుస్తుందా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ని మార్చే పరికరం. అందుకే దీన్ని వోల్టేజ్ని స్టెప్అప్ చేయడం, స్టెప్ డౌన్ చేసేటువంటి ప్రక్రియలు దానికి ఉన్న వలయాల సంఖ్యని బట్టి ఉంటాయి. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా తీసుకున్నటువంటి కోర్ ఏదైతే ఉందో ఈ కోర్లో ఒకవైపు మనం ప్రైమరీ వైండింగ్ని, మరొక వైపు మనం సెకండరీ వైండింగ్ని తీసుకుంటాం. ఈ వైండింగ్ యొక్క టర్న్స్ అంటే ఏంటి? వలయాలను ఆధారంగా చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్ల యొక్క వోల్టేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ద ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విగా రాస్తాం. ఎన్ అంటే ఏంటండి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్, వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టర్న్స్. ఏపీ పిల్లలైతే ఈ బేసిక్ సెన్స్ కనుక మిస్ అయినట్లయితే 100% మనం స్కోర్ అనేది కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద ఆధారపడి వోల్టేజ్ అనేది ఉంటుంది.
అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్లో ప్రైమరీ టర్న్స్ ఉంటాయి, సెకండరీ టర్న్స్ ఉంటాయి. ప్రైమరీకి సెకండరీకి టర్న్స్కి మధ్యలో ఒకసారి చూస్తే ప్రైమరీ టర్న్స్ని మనం ఎన్పి అని పిలుస్తాం, సెకండరీ టర్న్స్ని మనం ఎన్ఎస్ అని పిలుస్తాం. ఎన్పి కన్నా ఎన్ఎస్లో వలయాలు గనక ఎక్కువ గనక ఉంటాయి, ఎన్పి కన్నా ఎన్ఎస్లో వలయాలు గనక ఎక్కువగా ఉంటే దీనిని మనం ఏమని పిలుస్తామంటే స్టెప్ అప్గా పిలుస్తాం, స్టెప్ అప్గా పిలుస్తాం. ఇది బేసిక్ పాయింట్. రెండవది ఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ఎస్గా ఉంటే ఎన్పి వలయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని స్టెప్ డౌన్గా పిలుస్తాం, స్టెప్ డౌన్గా పిలుస్తాం. ఇది బేసిక్ ఫినామినా. అంటే మనం ఒక ఐసోలేషన్ లాంటి ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సెకండరీ వలయాలు రెండూ కూడా ఒకే విధంగా ఉంటాయి, అంటే సమానంగా ఉంటాయి. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వలయాలు సెకండరీ వలయాలు అన్నట్టుగా రెండు వలయాల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:1 ఉంటుంది. ఇది ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రత్యేకత. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్, వోల్టేజ్ కంట్రోల్ డివైస్గా పిలుస్తారు. వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటే ఏంటి, అయితేనా స్టెప్ అప్ చేస్తుంది లేకపోతే స్టెప్ డౌన్ చేయడానికి అవకాశం అనేది ఉంది. దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఇది ఒక పాయింట్. రెండో విషయం ఏంటి అంటే, సార్ కరెంటుని కంట్రోల్ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు సాధారణంగా. కరెంట్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐ, లేదా V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/I రాస్తాం. ఈ పరిస్థితుల్లో వోల్టేజ్ ఎక్కడైతే తగ్గుతుందో నీకు కరెంట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా కరెంట్ ఏమవుతుంది, మనకి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ విధంగా కరెంట్ అనేది కూడా వోల్టేజ్ ప్రాతిపదికనే మారుతూ ఉంటుంది. ఈ పాయింట్ మనం ప్రతి ఒక్కరం గమనించుకోవాలి. అందుకే ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ని మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మర్ ఇంకొక విషయం ఏంటి, ఫ్రీక్వెన్సీ మీద క్వశ్చన్. ట్రాన్స్ఫార్మర్ అనేది దేన్ని మార్చదు అంటే, ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్గా పిలుస్తారు. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అంటే స్థిరమైనటువంటి పౌనపున్యం వద్ద పనిచేస్తుంది, స్థిరమైన పౌనపున్యము వద్ద పనిచేస్తూ ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం, మనం ట్రాన్స్ఫార్మర్ అంటాం. అంటే ఏసీ యొక్క పౌనపున్యం విషయానికి వస్తే 50 హెర్ట్జ్ ఉంటుంది. అలానే డీసీ యొక్క పౌనపున్యానికి వస్తే 0 హెర్ట్జ్ ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది కేవలం ఏసీ మధ్యనే పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఏసీ డివైస్ అంటాం, ఏసీ పరికరంగా ట్రాన్స్ఫార్మర్ని పిలుస్తారు. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్కి గనక డీసీని గనక అప్లై చేస్తే, డీసీ వోల్టేజ్ని గనక ట్రాన్స్ఫార్మర్కి గనక అందించినట్లయితే ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్లో ఇది ప్రైమరీ కదా, ఇది సెకండరీ కదా, ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ అనేది బర్న్ ఆఫ్ అంటే కాలిపోయే అవకాశం అనేది ఉంటుంది. దాని ప్రైమరీ అనేది ఎలా ఉంటుందండి, కాలిపోయే అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఇది, వెన్ వీఆర్ అప్లై ద డీసీ వోల్టేజ్ టు ది ప్రైమరీ. ఎప్పుడైతే డీసీ వోల్టేజ్ని మనము ఇక్కడ ప్రైమరీకి కనుక అందించామనుకోండి, ఇలాంటి సందర్భంలో ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ అనేది ఏమవుతుందండి, కాలిపోయే అవకాశం ఉంటుంది. రెండవ విషయం, ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ పరంగా క్వశ్చన్ అడుగుతాడు. ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ పరంగా క్వశ్చన్ అడిగితే అంటే ట్రాన్స్ఫార్మర్లో ఏ పవర్ వద్ద పనిచేస్తుంది ట్రాన్స్ఫార్మర్ అంటే అప్పిరెంట్ పవర్, అప్పిరెంట్ పవర్ అని చదువుతాం, అప్పిరెంట్ పవర్ అంటాం. అసలు వాస్తవానికి పవర్లు మీకు ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. పవర్లు 3 రకాలుగా ఉంటాయి మనం చదివేటువంటి పవర్ ప్రకారం. ఒకటి యాక్టివ్ పవర్ మిత్రమా, రెండవది అప్పిరెంట్ పవర్, మూడవది రియాక్టివ్ పవర్గా పిలుస్తారు. ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా అలానే రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియాక్టివ్ కదా, రియాక్టివ్ అంటే ఎలా రాస్తాను, రియాక్టివ్ అని ఇలా రాస్తాను అంతే. దీనికి మించి మీరు ఇంకా ఏదో ఊహించుకోకుండా ఉంటే సరిపోతుంది. యాక్టివ్ పవర్ అప్పిరెంట్ పవర్ విషయానికి వచ్చినప్పుడు మీకు ఇది ఏసీ సర్క్యూట్స్లో ఆల్రెడీ నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినవి నీ టెస్ట్ సిరీస్లలో మరియు క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్లో మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో యాక్టివ్ పవర్ని మనము పీతో చూపిస్తాం, రియాక్టివ్ పవర్ని క్యూతో చూపిస్తాం,
అప్పిరెంట్ పవర్ని మనం ఎస్తో చూపిస్తాం. అంటే ఇక్కడ నీకు ఈ మూడింటిలో మనకు పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే పవర్ ఫ్యాక్టర్ పిఎఫ్ ఇస్ ఈక్వల్ ఏం రాస్తామంటే యాక్టివ్ పవర్ బై అప్పెరెంట్ పవర్గా రాస్తాం. యాక్టివ్ పవర్ బై అప్పెరెంట్ పవర్ అని రాసే క్రమంలో పవర్ ఫ్యాక్టర్ పిఎఫ్ ఇస్ ఈక్వల్ ఏంటిది కేడబ్ల్యూ బై కేవీఏగా రాస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్ ఈ యొక్క అప్పెరెంట్ పవర్ని మనం కేవీఏలలో కొలవడం జరుగుతుంది. దాన్ని మనం చూసినప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ వి ఇంటూ ఐగా రాస్తాం. ఎస్ ఈజ్ కాన్స్టెంట్, ఎస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ద వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/iగా ఉంటుంది. వి డిక్రీజెస్ ఐ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్ అంటాం. ఈ విధంగా అప్పెరెంట్ పవర్ని మనం కొలవాలంటే ఉపయోగించే యూనిట్స్ని ఏమంటామండి కేవీఏ. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ పవర్ డివైస్, వెరీ ఇంపార్టెంట్, కాన్స్టెంట్ పవర్ డివైస్గా మనం ట్రాన్స్ఫార్మర్ని పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక బేసిక్ అయినటువంటి పాయింట్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్లు ఉండడం ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడు సార్, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అంటే రెండింటి మధ్యలో చూస్తే ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ కదా, బాగా విన్. మనం ఇప్పుడు ప్రైమరీ వైండింగ్ గురించి చూసామనుకోండి. ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, దాంతోపాటుగా సెకండరీ వైండింగ్ లేదా ద్వితీయ వైండింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ ప్రైమరీ వైండింగ్ అనేది ఒక మోటార్తో పోల్చినప్పుడు మోటార్లో అది స్టేటర్ అనేటువంటి భాగానికి సమానంగా ఉంటుంది. ఈ ప్రైమరీ వైండింగ్ అనేది సమానంగా ఉంటుంది. అదే రోటర్ విషయానికి వచ్చినప్పుడు ఈ ప్రైమరీ వైండింగ్లో ఉన్నటువంటి సెకండరీ వైండింగ్లో ఉన్నటువంటి వైండింగ్ని కనుక మనం షార్ట్ సర్క్యూట్ చేసామనుకోండి, అలా షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు అది రోటర్గా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ రకమైనటువంటి పరికరము అని అడిగాడు అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ అనేది ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో దీనిని స్టాటిక్ డివైస్గా పిలుస్తారు. ఈ స్టాటిక్ డివైస్ అయినటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది కదలని యంత్రంగా పిలుస్తారు. ఈ కదలని యంత్రమైనటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో పూర్తిగా మనం ఒకసారి చూసినప్పుడు ప్రైమరీ వైండింగ్లో ఉన్నటువంటి ఫ్లక్స్ అనేది సెకండరీకి రావడం, సెకండరీ నుంచి ప్రైమరీకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత దీన్ని స్టాటిక్ డివైస్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రైమరీకి సెకండరీకి చూసినప్పుడు ప్రైమరీ వైండింగ్ ప్రైమరీకి మరియు సెకండరీకి కనుక మనం చూసినప్పుడు ఈ 2 వైండింగ్ల మధ్య ఒక పదాన్ని మెన్షన్ చేస్తాడు. ది బోత్ ఆర్ ఎలక్ట్రికల్లీ ఎలక్ట్రికల్గా ఐసోలేట్ చేయబడి ఉంటుంది. ఎలక్ట్రికల్గా ఎలా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి, ఇది వేరుగా ఉంటాయి. కానీ బట్ మ్యాగ్నెటికల్లీ ఇట్ ఈస్ కపుల్డ్. మ్యాగ్నెటికల్లీ ఎలా ఉంటాయండి, కపుల్డ్. రెండు కూడా ఎలా ఉంటాయండి, కలిసే ఉంటాయి. ఈ యొక్క నియమాన్ని మనం ఏమంటామంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ సూత్రాన్ని బట్టి పనిచేస్తుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ సూత్రాన్ని బట్టి పనిచేస్తుంది. తెలుగులో దీన్ని పూర్తిగా రాయాలంటే అన్యోన్య ప్రేరణ అని రాస్తాం. మనం ఏమని రాస్తామండి, అన్యోన్య ప్రేరణ అని రాస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రైమరీ మీద మరియు సెకండరీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రైమరీ ఫ్లక్స్ సెకండరీ మీదకి, సెకండరీ ఫ్లక్స్ ప్రైమరీ మీదకి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ వైండింగ్లో ఎటువంటి కనెక్షన్ అనేది ఉండదు. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, మ్యూచువల్ ఇండక్టెన్స్గా మనం పరిగణిస్తాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ విధంగా క్వశ్చన్స్ని అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి కోర్ని మళ్ళీ మనం లామినేషన్ చేస్తాం. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మోర్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్ మీకు కావాలంటే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఫుల్ కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్ వచ్చే వరకు పూర్తి సన్నద్ధంగా ఉండండి. 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను.
కాబట్టి డైలీ లైవ్ ఉంటుంది, డైలీ టెస్టులు ఉంటాయి, డైలీ క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక చిన్న ప్రయత్నం చేయడానికి మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా, ఎంతవరకు అది గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అంశం పరంగా చూస్తే దాని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అడుగుతాడు. ట్రాన్స్ఫార్మర్ యొక్క మార్పిడి యొక్క నిష్పత్తి, దానినే ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటారు. ఈ ట్రాన్స్ఫార్మేషన్ రేషియో ఏదైతే ఉందో ఈ రేషియోని మనం దేంతో మెన్షన్ చేస్తామండి అంటే Kతో మెన్షన్ చేస్తాం. K ఈజ్ ఈక్వల్, చూడండి ఒకసారి, N2/N1 ఈజ్ ఈక్వల్ V2/V1 ఈజ్ ఈక్వల్ I1/I2 ఈజ్ ఈక్వల్ E2/E1గా మనం రాయడం జరుగుతుంది. ఇందులో కేవలం ఇది ఒక్కటే మీరు వేరుగా చూస్తారు, మిగతాదంతా కూడా యాస్టీస్ సమానంగా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి. ట్రాన్స్ఫార్మర్కి ఏ విద్యుత్తునిస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది? డీసీ పవర్ని కనుక ఇచ్చినట్లయితే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏమవుతుందండి, దాని ప్రైమరీ వైండింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఏమవుతుందండి, షార్ట్ సర్క్యూట్ కావడానికి అవకాశము అనేది ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో పూర్తిగా చూస్తే ఫేజ్ డిస్ప్లేస్మెంట్, దీనిలో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ అంటే దీనిలో ఫేజ్ యొక్క మార్పిడి యొక్క విలువ, ఫేజ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ లేదా ఫేజ్ యొక్క మార్పిడి విలువ అనేది ఎంత ఉంటుందండి అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 180 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రాన్స్ఫార్మర్ యొక్క టర్న్స్, దీనికి మనం సప్లై చేసినటువంటి వోల్టేజ్ V అనుకోండి, దీనిలో జనరేట్ అయినటువంటి ఈఎంఎఫ్ని ఈగా మనం రాస్తాం. ఇదంతా కూడా ఏంటంటే ఇది ఫ్లక్స్గా మనం మెన్షన్ చేసినప్పుడు దీని ప్రకారం మనం చూస్తే దీనిలో ఉన్నటువంటి ఈఎంఎఫ్ ఈ అనేది దాని యొక్క వోల్టేజ్ V అనేది సుమారుగా ఎన్ని డిగ్రీలు చూపిస్తుందండి? 180 డిగ్రీస్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క పూర్తి అంశాలు. అంటే ట్రాన్స్ఫార్మర్ అంటే ఏ అంశాలు వస్తాయి, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి ఏమేమి అప్లికేషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫార్మర్లో ఏ రకమైన ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంట్రడక్షన్ విషయానికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ అనేది ఎంత గరిష్ట సామర్థ్యాన్ని ట్రాన్స్ఫార్మర్ అనేది గరిష్ట 2 వైండింగ్లు కలిగి ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత అంటాడు, మనకు 95 నుంచి 98% వరకు ఉపయోగిస్తారు. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అండి అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్. వెరీ ఇంపార్టెంట్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్గా పిలుస్తారు. ట్రాన్స్ఫార్మర్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్గా మనం పరిగణిస్తాం. ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి ఇంకా మోర్ క్లాసెస్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోలో మీకోసం ప్రయత్నం చేస్తాను. చాలామంది ఆస్పిరెంట్స్ చదవడం గొప్ప కాదు, చదివిన దాన్ని గుర్తుంచుకునేలా చదవడం, ఆరాటం ఉంటే సరిపోదు కదా, కొంచెం ఆలోచన కూడా ఉండాలి, ప్రాక్టీస్ బిట్లు బాగా చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ కాంపిటీటర్గా మనం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పటిలాగానైతే ఇప్పుడు కాంపిటీషన్ లేదు, చాలా తగ్గఫర్ కాంపిటీషన్ ఉంది. అందరూ ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని 100% నమ్ముతూ విష్ యూ ఆల్ ద బెస్ట్.